2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా సర్వసిద్ధం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ విద్యా సంవత్సరం సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్క బస్సు కూడా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన బస్సులే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా ప్రత్యేకంగా నడుపుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ప్రస్తుతం చూసుకుంటే ఆ బస్సులు కానీ ఆ పిల్లలు తీసుకునే వాహనాలు కానీ ఎటువంటి ఫిట్నెస్ ఉండాలి, దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి అనే అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అధికారి మణికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎవరు చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? ప్రస్తుతం ఉన్నటువంటి మీ దగ్గర ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఉన్నాయి? ప్రస్తుతం స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సు ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి? దాదాపుగా మన జిల్లాలో 518 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇందులో 400 బస్సుల పైచిలకు ఫిట్నెస్ కలిగి ఉన్నటువంటి వాహనాలు మన జిల్లాలో నడపబడతా ఉన్నాయి. రవాణా శాఖ ప్రత్యేకించి 5 టీములుగా ఏర్పడి ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించడం అనేది మనం చూస్తున్నాము. పిల్లల యొక్క భద్రతే ప్రామాణికంగా మనం తీసుకొని మనం ముందుకెళ్తా ఉంది. తర్వాత దాదాపుగా దీంట్లో ఒక 124 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని అంటే సేఫ్టీ మెజర్స్ పూర్తిగా లేకపోవటం అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా 10-15 రోజుల ముందే నోటీసులు ఇవ్వటం. అంటే స్కూల్స్ తెరిచే టైంకి అన్ని బస్సులు కూడా ఏవైతే రోడ్డు మీదకి వస్తున్నాయో పూర్తిగా పిల్లల భద్రత దృష్ట్యా బయటకు వచ్చే బస్సులు అయి ఉండాలనేది డిపార్ట్మెంట్ యొక్క యోచన. అందుకు అనుగుణంగానే మనం 20 రోజుల ముందే దాదాపుగా 1.5 మంత్ నుంచి మనం ప్రతి బస్సు చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా ఒక 5 టీములు అన్ని జిల్లాలో ఉండేటువంటి ప్రతి మండలంలో కూడా మనం చెక్ చేస్తున్నాము. 60 ఏళ్ల పైబడి ఉన్నటువంటి డ్రైవర్లని మనం యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే సేఫ్టీ మెజర్స్ బస్సులో ఉండవలసినటువంటి ఈ కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కావచ్చు, పిల్లల సేఫ్టీకి సంబంధించినటువంటి ఆ అద్దాలకు ఉండవలసినటువంటి రాడ్స్ కానీ, కింద చిన్న పిల్లలు కాబట్టి 160 mm పైకి ఎక్కడానికి కావాల్సినటువంటి 3 మెట్ల కింద ఇంకొక మెట్టులాగా చిన్నగా మనకి 167 మీటర్స్ నేలకి నుంచి ఉండాలి. అలాంటి మెజర్స్ అన్ని కూడా ఉన్నాయా లేదా అనేది ప్రతి బస్సు క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూ జరుగుతుంది. ఇవి కాకుండా ఈ ఆటోలు వీటి మీద ఎక్సెస్గా ఎక్కడైతే తిరుగుతున్నారో స్కూల్ దగ్గరే నిఘా పెట్టి అక్కడే వీళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెహికల్స్ ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆటోలు చూస్తూ ఉంటే ఒక ఆటోకి సుమారుగా అక్కడ లిమిట్ కంటే ఎక్కువగా ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే ప్రాంతం కూడా వెళ్తారు కదా, తల్లిదండ్రులు కూడా ఊరుకునే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ డ్రైవర్లు కూడా అదే విధంగా మాకు తీసుకెళ్తే డబ్బులు వస్తాయని ఆలోచించి వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు. జరగకూడదు ప్రమాదాలు జరిగేటప్పుడు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించిన పరిస్థితి. అటువంటి వాళ్ళకి ఎటువంటి హెచ్చరిక జరిగింది? మామూలుగా కూడా జనరల్ పబ్లిక్ ఎక్కేటువంటి ఆటోల్లో చిన్న పిల్లలు కనుక స్కూల్కి తీసుకెళ్లే దాంట్లో ఒక 10% వరకు ఎక్సెస్ క్యారీ చేయొచ్చు. అంతకు మించి ఏమన్నా ఉండి మా దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సో ఇప్పటిదాకా చెక్ చేస్తూనే ఉన్నాను. అలాంటిది ఉంటే ప్రజలు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా అలాంటి వెహికల్స్ ఏమన్నా ఉండి ఇట్లా ఎక్సెస్ తీసుకెళ్తున్నట్టు కనుక మీ దృష్టికి వస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మా నెంబర్ కనుక మాకు పంపించినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన బస్సులు కాలం చెల్లిన బస్సులు ఇప్పటికీ రన్ చేస్తున్నారు. అదే విధంగా మీరు చెప్పారు 60 సంవత్సరాలు పైబడినటువంటి డ్రైవర్లు కానీ, లేదంటే మద్యం మత్తులో కొంతమంది నైట్ తాగింది కూడా మార్నింగ్ కూడా మత్తులో ఉన్నటువంటి డ్రైవర్లు, ఇటువంటి చిన్న మిస్టేక్లు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటిదాకా అయితే మనకి అలాంటివి ఏమి రాలేదంటే ఒక 2 డ్రైవర్లు మాత్రం 60 years ఎబోవ్ వస్తే వాళ్ళని తీసేయమని చెప్పి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. సో ఈ మధ్య మత్తులో ఉండి మార్నింగ్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటం అనేది అది బహుశా ఒక ఇది కావచ్చు. బట్ అలాంటిది మా దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడానికి ఎక్కడే ఉంటాం. సో అన్ని కూడా యాజమాన్యాలకు కూడా మనం చెప్పడం జరుగుతా ఉంది. ఇట్లాంటి విషయాల్లో పూర్తిగా మనకి ఇటు ప్రభుత్వం నుంచి కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారి నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పిల్లల భద్రత ఒక్కటే ప్రామాణికం దీంట్లో, ఇంకా వేరేది ఏమీ మేము ఆలోచన చేయట్లేదు. సో దానికి అనుగుణంగానే దాని చర్యలు కూడా తీసుకుంటాం. ఎక్కడా మేము దాంట్లో వెనక్కి తగ్గే ప్రశ్న.
ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి యాజమాన్యాలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారండి దీనికి సంబంధించి? ప్రైవేటు యాజమాన్యాలకి ఎవరికైనా ఒకటేనండి, ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ఏవైనా స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి నిబంధనలు ఎవరికైనా ఒకటే. దానికి వాళ్ళు ప్రభుత్వమో లేకపోతే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంటే ఏమి ఉండదు. సో అందరికీ ఒకటే నిబంధన. ఏదైనా కూడా పిల్లల యొక్క భద్రతే ప్రారంభం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పొస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉన్నది ప్రస్తుతం. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఇయర్ ప్రారంభం కావడంతో ఇప్పటికే కాలం చెల్లినటువంటి బస్సులు ఏవైతే వాటి ఇప్పటికే 150 బస్సుల వరకు కూడా పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం కూడా వైపు చేస్తాం. నేటికి సుమారుగా 20 రోజుల ముందు నుంచే ఒక డ్రైవ్ రూపంలో దీన్ని నిర్వహించి ప్రతి మండల స్థాయి నుండి కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా ఈ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నాం. నేరుగా ఆ స్కూల్ దగ్గర నుంచి ఇటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలనే సరే ఖచ్చితంగా ఈ యొక్క వాహనాల ప్రయాణం ఎక్కువగా ఉంటుంది కనుక, ఇది కనుక ఫిట్నెస్ లేకపోతే ప్రాణానికే ప్రమాదం కనుక ఖచ్చితంగా దీని ఫిట్నెస్ ఖచ్చితంగా చూస్తున్నామని చెప్పుకోసం ప్రతి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పాఠశాల బస్సులు ఎవరైతే నిర్వహిస్తున్నారో బస్సులకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఇప్పటికే ఆ యొక్క యాజమాన్యం కూడా మేమైతే తెలియజేసామంటే కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఫిట్నెస్ లేని బస్సు ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా దాన్ని తీసి పక్కన పెడతామంటూ కూడా చెప్పుకొస్తున్న ప్రతి కనిపి. అదేవిధంగా నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఎవరైనా సరే ముందుకెళ్ళి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.